హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చెంబుడు నీళ్లు ఆ శివలింగం మీద పోస్తేనే కోరిన వరాలనిచ్చే భోలాశంకరుడు. ఆ శంకరుడికి సంబంధించిన మహాశివరాత్రి రోజున అసలు శివుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఏం చేయాలి, మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఖచ్చితంగా ఉండాలా, ఒకవేళ ఉండలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలి, ఈ విషయాలన్నిటికీ సంబంధించి ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో గోకర్ణ గౌరవాన్వితులు, శాక్తేయ సహస్ర కిరణ బిరుదాంకితులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ స్వామి శాంతానంద స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మహాశివరాత్రి విశేషాలని తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. శ్రీమాత్రే నమః. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మ. మీతో పాటు సమస్త హెచ్ఎం టీవీ వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందరికీ ముందుగా మహాశివరాత్రి పర్వదిన అనేక శుభాకాంక్షలు. స్వామి, మొదటగా ఇప్పుడు ప్రతి పండగ వస్తుంది మనకు. కృష్ణాష్టమి వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటూ ఉంటాం. అనే సందర్భంలో మనం మాట్లాడుకుంటుంటాం. కానీ మహాశివరాత్రి అనేది ఏ సందర్భంలో వచ్చింది, అసలు ఎందుకు చేసుకుంటాం, దీనికి సంబంధించిన పురాణ గాథ ఏంటి? మహాశివరాత్రి అనేటటువంటిది లింగోద్భవానికి సంబంధించినటువంటి పర్వదినం. అంటే శివుడికి రెండు రూపాలు ఉన్నాయి. మామూలుగా అన్ని దేవతలకు కూడా మనము దేవస్థానాల్లో పూజించుకునేటటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విగ్రహ రూపాలు ఉన్నటువంటివి, ఆకారం ఉన్నటువంటివి. ఆకారం లేనటువంటి నిరాకార రూపంలో పూజించుకునేటటువంటి ఏకైక దేవుడు ఎవరు అంటే శివుడు. లింగాకారంలో మనం పూజించుకుంటాం. కాబట్టి ఆ లింగము అనేటటువంటిది ఉద్భవించినటువంటి రోజునే మనం మహాశివరాత్రి అని చెప్పుకుంటున్నాం మనం. మరి లింగోద్భవము జరగడానికి గల కారణం ఏమిటి, ఎందుకు లింగోద్భవము జరగాల్సి వచ్చింది అని అంటే మనము ఈ విషయం తెలుసుకోవాలి అంటే శివపురాణంలోకి వెళ్ళాలి మనం. శివపురాణంలో మనకి ఈ లింగోద్భవానికి సంబంధించినటువంటి అంశం మనకు మహాశివపురాణంలో వస్తుంది. ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు శేషపాన్పు పైన నిద్రించినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాలము అనేటటువంటిది ఎవరిని వదలదు. కాలాయ తస్మై నమః అని చెప్తారు. అందుకే కాలము అంటే కాలానికి అధిదేవత పరమాత్ముడు మహాశివుడు. ఆ కాలం అనేది ఎవరిని వదలదు. కాలము అందరినీ కూడా భ్రమిస్తుంది అని తెలపడానికి బ్రహ్మ కూడా ఒక ఉదాహరణ. విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మ ఉన్నట్టుండి కాలానికి లోనై గర్వము, ఒక అహంభావం అనేటటువంటిది బ్రహ్మలో ఏర్పడుతుంది. అలా గర్వం వచ్చినటువంటి సందర్భములో శేష పాన్పుపై పవళించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ఎవరు నీవు, ఇక్కడ ఎందుకున్నావు, నేను ఒక మహాత్ముని ఇక్కడ వస్తే నన్ను చూసి గౌరవించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, సత్కరించాలి. అలాంటిది కనీస గౌరవ మర్యాదలు లేకుండగా ఇలా నీవు పడుకొని ఉన్నావు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడంచే అప్పుడు మహావిష్ణువు కోపోద్రిక్తుడు కాకుండా ఎంతో శాంత స్వభావంతో బ్రహ్మదేవుడికి చెప్తాడు, అయ్యా నీవు నా నాభిలో నుంచి ఏదైతే కమలం ఉద్భవించిందో అందులో నుంచి ఉద్భవించినటువంటి వాడవే, నీవు నా సంతానమే. కాబట్టి నేను సకలము నాలో ఉన్నది, నేను సకలానికి అధిదేవతను. కాబట్టి నీకంటే నేనే పెద్దవాడిని, నీవు నన్ను గౌరవించాలి, నేను కాదు నిన్ను గౌరవించాల్సింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరి మధ్య లోపల యుద్ధం ప్రారంభమవుతుంది. నువ్వా నేనా, ఎవరు గొప్ప, బ్రహ్మ నేను గొప్ప అని బ్రహ్మ, లేదు నేనే గొప్ప అని శ్రీ మహావిష్ణువు. ఆ ఇద్దరికి కూడా యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధము చాలా భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే బ్రహ్మదేవుడికేమో ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి మహేశ్వరాస్త్రము బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నది. అదే రకంగా శ్రీ మహావిష్ణువుకు కూడా ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి ఉంటాడు. ఆ భీకర యుద్ధం లోపల ఒకరికొకరు ఆ యొక్క అస్త్ర ప్రయోగాలు చేస్తారు, సంధించుకుంటా. బ్రహ్మదేవుడేమో మహేశ్వరాస్త్రాన్ని విష్ణువు పైన సంధిస్తాడు, శ్రీ మహావిష్ణువేమో పాశుపతాస్త్రాన్ని బ్రహ్మ పైన సంధిస్తాడు. ఆ అస్త్రాలు పరమశివుడు అనుగ్రహించినటువంటివి కనుక అవి సృష్టి వినాశనానికి హేతువు కూడా కావచ్చు. ఆ అస్త్రాలు గనక ఒకదానికొకటి తారసపడి
అవి దగ్ధమైతే గనక. అటువంటి సందర్భంలో దేవానుదేవతలందరూ కూడా ఆ అస్త్ర ప్రయోగ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యి పాహిమాం అంటూ అందరూ కూడా దేవతాగణం మొత్తము కూడా పరమేశ్వరుడి చెంతకు వెళుతుంది. పరమేశ్వర, అక్కడ బ్రహ్మ విష్ణువుల మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉన్నది. ఒకరికొకరు మహేశ్వరాస్త్రాలు పాశుపతాస్త్రాలు తమరు అనుగ్రహించినటువంటి దివ్యమైన భవ్యమైన మహాశక్తి మహిమాన్వితమైనటువంటి అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. ఇది సృష్టి వినాశనానికి హేతువు కావచ్చు. దీనికి మీరే ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పి దేవానుదేవతలందరూ కూడా ప్రార్థించడం చేత మీరేమీ చింతించాల్సినటువంటి అవసరం లేదు. వారి ఇరువురు మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం దానికి సంబంధించిన పూర్తి అవగాహన నాకు ముందుగానే ఉన్నది, మీరేమి చింతించవద్దు అని చెప్పి పరమేశ్వరుడు అమ్మవారి యొక్క అనుమతి చేత ఆ యుద్ధం జరిగేటటువంటి ప్రదేశానికి రావడం. ఎప్పుడైతే ఆ రెండు అస్త్రాలు ఒకదానికొకటి దగ్గరగా సంధించుకొని విస్ఫోటనం జరిగే సందర్భం లోపల ఆ మధ్య సమయం లోపల ఆ మహాశివుడు ఒక స్తంభాకారంగా అక్కడ వెలిసిపోతాడనమాట. ఆ స్తంభాకారంగా అగ్ని రూపములో ప్రజ్వలితమానడై స్తంభ రూపములో వెలియడం జరుగుతుంది. ఆ స్తంభ రూపములో మహాశివుడు అక్కడ వెలిసేసరికి వారిద్దరి యొక్క దృష్టి ఆ యుద్ధంపై నుంచి వెళ్ళి ఇదేదో అనుకోకుండా హఠాత్తుగా అగ్ని ప్రజ్వాల్యమైనటువంటి ఏదో ఒక దివ్యమైనటువంటి స్తంభం ఇక్కడ మధ్యలో వచ్చింది కదా, ఇంతకీ ఏమిటి ఈ స్తంభము, దీని యొక్క ఆది ఎక్కడ ఉన్నది, అంతం ఎక్కడ ఉన్నది అని చెప్పి వారిరువురి దృష్టి ఆ యొక్క అగ్ని స్తంభం పైన అగ్నిలింగం పైన వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు వారిద్దరూ కూడా నేను ఆది ఎక్కడుందో తెలుసుకుంటాను అని చెప్పి బ్రహ్మదేవుడు, అంతం ఎక్కడ ఉందో తెలుసుకుంటానని చెప్పి శ్రీ మహావిష్ణువు, వారిరువురు కూడా బ్రహ్మదేవుడేమో హంసవాహనాగతుడై ఆదిని ఎక్కడ ఆది ఉంది చూడడానికి వెళతాడు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై అంతం ఎక్కడుందో చూడడానికి వెళతారు. వారి ఇరువురు ఎంత ప్రయాసపడినప్పటికీ ఆద్యంతరహితుడు మహాదేవుడు కాబట్టి ఆయనకు ఆది లేదు అంతము లేదు. కాబట్టి వారు ఎంత ప్రయత్నం చేసినా ఆది అంతము అనేటటువంటిది తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి బ్రహ్మదేవుడు ఎంత ప్రయాసపడినా ఆది తెలుసుకోలేకపోతాడు. శ్రీ మహావిష్ణువు ఎంత ప్రయాసపడినా ఆ లింగం యొక్క అంతాన్ని గుర్తుపట్టలేకపోతాడు. అటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన ఓటమిని ఒప్పుకుంటాడు. నేను అంతాన్ని చూడలేకపోయినాను అని చెప్పి సరాసరిగా ఆయన తిరిగి రావడం జరుగుతుంది అదే గరుడ వాహనం పైన. కానీ బ్రహ్మదేవుడు పైనుంచి కిందికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడికి మొదటగా మొగలి పువ్వు అడ్డంగా వస్తుంది. మొగలి పువ్వుతో పాటు గోమాత కామధేనువు కూడా తనకు మార్గమధ్యంలో తారసపడుతుంది. అటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు చెప్తాడు, నేను ఈ లింగం యొక్క ఆదిని చూసి వస్తాను అని చెప్పి మహావిష్ణువుతో నేను చెప్పి బయలుదేరాను. కాబట్టి నేనైతే ఆదిని చూడలేకపోయాను. కానీ మీరిద్దరూ నాకు ఒక సహకారం చేయాలి, సాక్ష్యం చెప్పాలి, ఒక అబద్ధం చెప్పాలి మీరిద్దరు కూడా. ఏమిటి అంటే కామధేనువుతో కోరుతాడు, నేను లింగం యొక్క ఆదిని చూశాను అని చెప్పి చెప్పాలా. మొగలి పువ్వు కూడా చెప్తాడు, నీవు కూడా అదే విషయాన్ని మహావిష్ణువు ఆ పరమేశ్వరుడి సన్నిధిలో ఇద్దరు కూడా సాక్ష్యం పలకాలి అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు కోరడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు కూడా రావడం జరుగుతుంది. అక్కడ బ్రహ్మ విష్ణువుల యొక్క సమక్షంలో శివుడు కూడా ఉంటాడు. బ్రహ్మదేవుడు చెప్తాడు, నేను ఆదిని చూడడం జరిగింది, ఈ లింగం యొక్క ఆది ఎక్కడుందో నేను చూశాను, కావాలంటే సాక్ష్యం ఇదిగో, వీరిద్దరు సాక్ష్యం ఉన్నారు అని చెప్పి. అప్పుడు మహావిష్ణువు పరమేశ్వరుడు నిజంగా ఆదిని చూశారా అని ప్రశ్నించినప్పుడు అప్పుడు గోమాత ఏమో తన యొక్క ముఖ భాగముతో అవును అని తల ఊపుతుంది, కానీ తోక భాగముతో కాదు అని చెప్పి అడ్డంగా తోక నూపడం జరుగుతుంది. మొగలి పువ్వేమో సాక్ష్యం చెబుతుంది, అవును బ్రహ్మ లింగం యొక్క ఆదిని చూడడం జరిగింది, కనుక్కోవడం జరిగింది అని చెప్పి. అయితే మహావిష్ణువు తన యొక్క పరమేశ్వరుడు మహాదేవుడు తన యొక్క దివ్య దృష్టితో విషయం మొత్తం ఆయనకు అవగతం కాబట్టి తప్పుడు సాక్ష్యం చెప్పినందులకు గాను
కామధేనువుకు కూడా శాపం ఇవ్వడం జరుగుతుంది. ఏ ముఖ భాగముతోనైతే తప్పుడు సాక్ష్యం చెప్పావో కాబట్టి ఈ రోజు నుంచి నీ ముఖ భాగానికి పూజలు ఉండవు. కాకపోతే తోక భాగంతో సగం నిజాన్ని చెప్పినావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు పృష్ఠ భాగానికే పూజలు నీకు అని చెప్పి గోమాతకు, అలాగే మొగిలి పువ్వుకు కూడా తప్పుడు సాక్ష్యం ఇచ్చిన కారణంగా ఈ రోజు నుంచి నా పూజలో నీకు అర్హత లేదు, నా మొగలి పూలు నా పూజలో ఈ రోజు నుంచి ఉపయోగించబడవు అని చెప్పి ఆ మొగలి పూలకు కూడా శాపం ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఈ ఇరువురి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపడానికి ఏదైతే అగ్ని లింగం అనేటటువంటిది ప్రజ్వలితమైనటువంటి రూపములో వెలిసిందో ఆ వెలిసినటువంటి సమయము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి తిథి రోజు రాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ యొక్క లింగము ఉద్భవించినది కాబట్టి ఆ రాత్రిని శివరాత్రిగా మహాశివరాత్రిగా మనము కొలుస్తూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లింగోద్భవము ఉంటుంది కదా, సో ప్రతి మహాశివరాత్రికి అందరూ అనుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉండాలి, జాగరణ చెయ్యాలి, ఆ లింగోద్భవాన్ని చూసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ డే మనం ఉపవాస దీక్షను విరమించాలి అని చెప్పేసి. ఇందులో ప్రధానంగా ఉపవాసము జాగరణ వీటి గురించి మాట్లాడుకుంటే మొదటగా అసలు ఉపవాసం ఎలా ఉండాలి, ఏం చేయాలి అసలు? సర్వసాధారణంగా ఒకటి రాంగ్ నోషన్ అంటే తప్పుడు భావన సమాజంలో వ్యాప్తిలో ఉన్నది. ఉపవాసము అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏమి తినకుండా ఉండడాన్ని ఉపవాసము అని భావిస్తారు. మామూలుగా దానికి సంస్కృతార్థం ఏమిటి ఉపవాసమునకంటే ఉప అంటే సమీపముగా ఉండుట, సమీపంగా, ఉప అంటే వాసము అంటే ఉండడము, సమీపంగా ఉండడం ఉపవాసం అంటే. ఎవరికి సమీపంగా ఉండాలి? ఆ మహాదేవుడికి పరమాత్ముడికి ఆ భోళాశంకరుడికి సమీపంగా ఉండడమే ఉపవాసం. అంటే ఆహారం స్వీకరించకుండా ఉండడం అనేటటువంటిది కాదు అసలైనటువంటి ఉపవాస పదానికి గల అర్థము. కానీ ఆహారము స్వీకరించకుండా ఉండాలి అనేది కూడా సరి అయినటువంటి విషయమే. ఎందుకొరకు అంటే మనందరికీ తెలుసు, బాగా పుష్టిగా 3 పూటలు ఎంచక్క మనం కడుపు నిండా తిన్నామనుకోండి, తిన్న వెంబడే ఏమవుతుంది? నిద్ర అనేటటువంటిది వస్తుంది సహజ సిద్ధంగా. ఇది ఎవరికైనా కూడా బాగా కడుపు నిండా తిన్నామంటే వెంబడే కళ్ళు మూసుకుపోతాయి, నిద్రలోనికి జారుకుంటాడు వ్యక్తి. అంటే శరీరం అనేటటువంటిది ఆధీనములో ఉండదు, మనస్సు అనేటటువంటిది ఆధీనములో ఉండదు, ఇంద్రియాలు అనేటటువంటివి ఆధీనములో ఉండవు. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారు అంటే ఇంద్రియం ఆధీనంలో ఉండాలి, మనస్సు ఆధీనంలో ఉండాలి, ఈ శరీరము కూడా ఆధీనంలో ఉండాలి. అంటే మిత భుక్ హిత భుక్ అని చెప్పారు. అంటే కొద్దిగా తినాలి, ఏది హితమైనదో దానిని తినాలి, దానిని ఉపవాస దీక్షగా మన వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఉపవాసము అంటే అసలైన అర్థము భగవంతునికి సమీపంగా ఉండడము. మరి భగవంతుడికి సమీపంగా ఉండాలి అంటే శరీరము ఇంద్రియాలు ఆధీనంలో ఉండాలి. కాబట్టి అవి ఆధీనంలో ఉండడానికి ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలో, ఎంత స్వీకరించాలో, ఎప్పుడు స్వీకరించాలో అనేటటువంటి నియమాలను కూడా మనము పాటించినట్టయితే అప్పుడే అది నిజమైన ఉపవాస దీక్షగా భావించబడుతుంది. ఇప్పుడు ఈ ఉపవాస దీక్షతో పాటు జాగరణ అనేది కూడా చాలా ముఖ్యంగా, చాలా పవిత్రంగా భావిస్తారు మహాశివరాత్రి రోజున. అసలు జాగరణ అనేది మహాశివరాత్రి లింగోద్భవం అర్ధరాత్రి జరిగింది కాబట్టి జాగరణ ఉండాలా, లేకపోతే జాగరణకు ప్రత్యేకమైన అంశం ఏదైనా ఉందా? అంటే జాగరణ అనేటటువంటిది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. జాగరణ అనేటటువంటిది మనిషిని జాగరూకంగా ఉండడానికి అనేటటువంటి పరమార్థము దాని వెనక ఇమిడి ఉన్నది. మామూలుగా జాగరణ అనేటటువంటిది మనకు షట్కాల పూజ అని వస్తుంది. ఈ శివుడికి సంబంధించినటువంటి పూజలో ఉత్తమోత్తమైనటువంటి విధానం ఇది. షట్కాల పూజ అని వస్తుంది. షట్ అంటే మనకు తెలుసు 6 సమయాలలో శివుడిని పూజించడమే షట్కాల పూజ. ఈ షట్కాల పూజకు ఎంతటి ప్రాధాన్యత ఉంది అంటే మహాభారతంలో అర్జునుడు కూడా ఈ షట్కాల పూజను చేసి పాశుపతాస్త్రాన్ని పొందినట్టుగా మనకు మహాభారతంలో వర్ణించబడింది. అంటే ఈ షట్కాల పూజ అనేటటువంటిది సకలాన్ని అనుగ్రహించగలిగేటటువంటి, సకలాన్ని పొందగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండే స్థాయిని పొందేటటువంటి పూజ. అందులో అంతటి ఫలితం ఉన్నది.
మనం జాగరణ అని అంటున్నాం. మామూలుగా జాగరణలో జాగు అనేటటువంటి పదం మనకు. జాగు అంటే 4 గంటలు అని అర్థం. సో జాగరణ అంటే ఇంతకుముందు శాస్త్రంలో చెప్పినట్టుకు షట్కాల పూజ. షట్కాలు అంటే 6. ఒక జాగుకు 4 గంటలు అంటే 24 గంటల్లో మనకి ఎన్ని 4 గంటలు వస్తాయి? 6 వస్తుంది. 6 × 4 24 గంటలు ఒక రోజు. అంటే షట్కాల పూజ అంటే 4 గంటలకు ఒకసారి భగవంతుణ్ణి అర్చించడము. అంటే మన మనస్సు అన్య విషయాలపైన మరల్చకుండగా ప్రతి జాగుకు శివుని పూజించడం ఆ రోజు ప్రత్యేకించి. అలా 4 గంటలకు ఒకసారి, మళ్ళీ 4 గంటలకు ఒకసారి, మళ్ళీ 4 గంటలకు ఒకసారి, అట్లాగా ఆ 24 గంటల్లో ఆ రోజు మొత్తంలో 6 సార్లు శివుడికి ప్రత్యేకించి మనం పూజించేటటువంటి పద్ధతి మనకు శివరాత్రి రోజు శాస్త్రం మనకు సూచించడం జరిగింది. దీనికి ప్రత్యేకమైన సమయాలు ఉంటాయా స్వామి? ఉదయం మామూలుగా మనకు లింగోద్భవ సమయము రాత్రి 12 గంటలకు కాబట్టి ఆ 12 గంటలకు ఒక షట్కాలలో ఒక భాగం పూజ చేసుకుంటాం. దానికి మళ్ళీ 4 గంటలు వెనక్కి, 4 గంటలు వెనక్కి, 4 గంటలు వెనక్కి, అట్లా మొత్తానికి 6వ భాగము పూజ లింగోద్భవ సమయం వచ్చే మాదిరిగా మనము ఆ షట్కాల పూజను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జాగరణ వెనుక ఉన్నటువంటి అసలైన ఆంతర్యం. అలాగే ఇప్పుడు శివుడికి అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే చాలా ఇష్టం. చెంబుడు నీళ్లు పోసినా కరుణిస్తాడు అని చెప్పేసి మనకి తెలుసు. సో ఈ నేపథ్యంలో శివరాత్రి రోజున అభిషేకం చెయ్యలేని వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు అసలు ఏం చేయాలి? విష్ణు అలంకార ప్రియ, శివో అభిషేక ప్రియ అని చెప్పి మనకు స్మృతులు చెబుతాయి. విష్ణువు ఏమో అలంకార ప్రియుడట. ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత అనుగ్రహం చేస్తాడట. శివుడేమో భోళాశంకరుడు. వీడికి ఏది అవసరం లేదు. మీరు అన్నట్టు ఓ చెంబెడు నీళ్లు తీసుకుపోయి వేస్తే చాలా ఆయన సంతోషిస్తాడు, కోరిన వరాలన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి భోళాశంకరుడు అనేటటువంటి పేరు కూడా ఆయన సంపాదించుకున్నాడు. అయితే దేవస్థానానికి వెళ్ళడం అనేటటువంటిది ఇది ఉత్తమోత్తమైనటువంటి అంశం. ఎందుకంటే దేవస్థానాల లోపల సకల శాస్త్ర ప్రమాణాలతో యంత్రస్థాపనలు చేసి, ప్రాణప్రతిష్టాపనలు చేసి, ఎన్నో అంగన్యాస, కరన్యాస, కళాన్యాసములతో అక్కడ అర్చామూర్తిని ప్రతిష్టాపన చేసి ఉంటారు. కాబట్టి అవకాశం ఉంటే అర్చామూర్తి దగ్గరికి వెళ్ళి ఆ రకమైనటువంటి లింగ పూజ చేసుకోవడము, లింగాభిషేకం చేసుకోవడము, రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైనటువంటి ప్రక్రియ. సరే, కొన్నిసార్లు వయస్సు మీరినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కారణాలతో కావచ్చు, కొంతమంది మందిరానికి వెళ్ళే అవకాశం కలగకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఇంట్లో కూడా పూజలు చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో మనం పూజలు చేసుకోవాలి అంటే దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. ఎందుకొరకు అంటే ఎన్నో రకాలైన లింగాలు ఉన్నాయి మనకు శాస్త్రంలో తెలుపు. సుమారు 30 రకాల లింగాలు ఉంటాయి. సువర్ణ లింగం అని, రజత లింగం అని, కాంస్యలింగం అని, ధాన్యలింగం అని, ఈ రకంగా ఎన్నో రకాల యొక్క లింగాల ప్రస్తావన మనకు చేయడం జరిగింది. స్ఫటిక లింగము కూడా. స్ఫటిక లింగము ఇతరత్ర ఈ లింగాలను పూజించుకోవాలంటే దానికంటూ కొన్ని నియమ నిష్టలు అనేటటువంటివి ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా వాటిని పూజించే అవకాశం అనేటటువంటిది లేదు. మరి మనకు అనుకూలంగా ఎట్లా పూజించవచ్చు గృహములో అంటే ఉత్తమోత్తమైనటువంటి విధానం ఏమిటి అంటే మృత్తికా లింగమును చేసుకొని పూజిస్తే అత్యంత విశేషమైనటువంటి ఫలము లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మట్టితో చేసినటువంటి లింగాన్ని ఏర్పాటు చేసుకొని మనకు శివుడికి ప్రీతికరమైనటువంటి మహన్యాసము అనేటటువంటి స్తోత్రం ఉంటుంది. అట్లాగే రుద్ర నమక చమకములు అనేటటువంటి స్తోత్రాలు ఉంటాయి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అనే మంత్రంతో కూడుకున్నటువంటి ఈ రుద్ర నమక చమకాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఆ మట్టితో చేసుకున్నటువంటి లింగానికి కూడా మనం అభిషేకం చేసినట్టయితే శివరాత్రి రోజు దేవస్థానానికి వెళ్ళి స్వయంగా లింగానికి చేసే అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఇంట్లో ఉండి కూడా ఈ రకంగా అభిషేకం చేసుకొని అదే పుణ్యాన్ని పొందవచ్చు అనేటటువంటిది శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి చాలామంది ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. శాస్త్రం ఏం చెబుతుంది అంటే యజమాని యొక్క పిడికిలి ఏదైతే ఉంటుందో ఆ పిడికిలి గనక బిగిస్తే విగ్రహము ఆ పరిమాణంలోనే ఉండాలి, అంతకు పెద్దది అయిన పరిమాణం ఉండకూడదు. అటువంటి విగ్రహాలను
పూజించకూడదు అనేటటువంటిది ఉంది. కాబట్టి ఇంట్లో చేసేటటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తలన్నిటిని కూడా పాటిస్తూ సువర్ణ లింగాన్ని కూడా పూజించుకోవచ్చు. బంగారుతో చేసుకున్న లింగం కావచ్చు, లేకపోతే రజత లింగము వెండితో చేసుకున్నటువంటి లింగం కావచ్చు. ఈ లింగాలకు కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకోవచ్చు. అలాగే ధాన్యలింగము అని కూడా చెప్పడం జరిగింది. గోధుమలు, ఎవలు వీటన్నిటిని కూడా ఉపయోగించి కూడా లింగాన్ని చేసి వాటికి కూడా పూజించని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఉత్తమోత్తమము మృత్తికా లింగం అనేది విశేషంగా మన శాస్త్రంలో మనకు వర్ణింపబడింది. మహాశివుడికి బిల్వపత్రాలు, మారేడు దళాలు ఇవి అత్యంత ఇష్టం. మనం అభిషేకం చేస్తున్నప్పుడు కూడా వాటిని సమర్పిస్తే చాలు సంతృప్తి చెందుతాడు మహాశివుడు అంటుంటారు కదా. ఈ మారేడు దళాలు, బిల్వపత్రాలతో పాటు ఏ పూలతో అభిషేకం కానీ పూజ కానీ చేయొచ్చు, ఏ పూలు వాడకూడదు? ఇందాక మీరు చెప్పారు మొగలి పువ్వులు అని, వాటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా? శివుడికి సంబంధించినటువంటి బిల్వాష్టకంలో మనకు వస్తుంది, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అంటే ఒక్క బిల్వపత్రాన్ని మనము చెంబెడు నీళ్లు పోసి ఆ శివుడి పైన ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించిన అంత మాత్రాన త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల్లో చేసినటువంటి పాపం మొత్తము కూడా తొలగిపోతుంది. బిల్వానికి ఉన్నటువంటి విశేషం అంతటిది. ఎందుకంటే బిల్వము లక్ష్మీ స్థానం, అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటిది బిల్వము. అట్లాగే విష్ణువుకు కూడా ప్రీతికరమైనటువంటిది. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. తిరుమల క్షేత్రంలో కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి కూడా నేటికి ప్రతి శుక్రవారము బిల్వాలతో అక్కడ స్వామివారికి అర్చన చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి సకల దేవతలకు ఇష్టమైనటువంటిది, అందులో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఒక్క బిల్వాన్ని గనక మనము స్వామికి సమర్పణ చేసినట్టయితే 3 జన్మల్లో చేసిన పాపాలు తొలగుతాయి. సరే, ఏది ఉపయోగించాలో మనకు తెలుసు స్వామివారి పూజలో, కానీ దేని ఉపయోగించకూడదు అంటే అది కూడా మనకు శాస్త్రంలో తెలియజెప్పబడింది. ఒక 2 పుష్పాలు మాత్రము మహాశివుడి యొక్క పూజలో పనికిరావమ్మ. ఒకటి వచ్చేసి మొగలి పువ్వు, కేతకీ పుష్పము అని అంటారు. రెండవది సంపెంగ పువ్వు, సంపెంగ పుష్పము. ఈ 2 కూడా శివుడి పూజలో వర్జ్యము, ఉపయోగించడానికి వీలు లేదు. కారణం ఏమిటి అది కూడా తెలియాలి మనకు, ఎందుకు ఉపయోగించకూడదు అనేది. మొగలి పూలైతే మనము లింగోద్భవ కాలంలో అది తప్పుడు సాక్ష్యం చెప్పినందులకు గాను దానికి శాపము ఉన్నది. కాబట్టి మొగలి పూలు ఉపయోగించడం కుదరదు. అది ఒకటి. సంపెంగ పువ్వు కూడా ఒకానొక సందర్భం లోపల దానికి గర్వం అనేది పెరిగిపోతుందట. నేను శివుడి జటాజూటాల పైన అలంకరింపబడ్డాను, శివుడి జటాజూటాలు మొత్తము కూడా ఆ వంకరగా తిరిగి దుర్వాసనను ఇచ్చేటటువంటివి, నేను ఆ శివుడి యొక్క జటాజూటం పైన ఉండడం వల్ల కట్టలు కట్టినటువంటి ఆ శివుడి జటాజూటంలో నుంచి దుర్వాసన వెళ్ళి సువాసన వస్తుంది అనేటటువంటిది, నేను ఉన్నందుకే శివుడికి పరిమళాలు వెదజల్లుతున్నాయి అనేటటువంటి గర్వం ఒకానొక సందర్భంలో ఆ సంపెంగ పువ్వుకు కలగడం చేత, ఆ గర్వ భావన కలగడం చేత మాత్రాన శివుడు దానికి శాపం ఇవ్వడం జరుగుతుంది. ఏ క్షణములోనైతే నీకు గర్వభావన నీ మదిలో చేరిందో ఆ క్షణము నుంచి నీవు నా పూజకు అర్హత కోల్పోయినావు అని చెప్పి, ఇది కేవలము సంపెంగ పుష్పానికి తర్వాత మొగలి పూలకు మాత్రమే కాదండి, ఇది మనందరికీ కూడా అన్వయం అవుతుంది. మనము కూడా నిత్య జీవితంలో ఎన్నో తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలు మనం చెబుతూ ఉంటాం. అంటే ఇలా అసత్యం అనేటటువంటిది పరమాత్ముడు స్వీకరించడు. అసత్యాన్ని చెబుతూ అన్యాయం చేస్తూ అధర్మ మార్గంలో వెళుతూ ఎన్ని శివరాత్రులు మనము ఎన్ని శివలింగాలకు పూజలు చేసినా కూడా వాటికి ఫలితం అనేటటువంటిది మనకు లభించదు. చివరిగా మహాశివరాత్రి సందర్భంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? మరొకసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన అనేక శుభాకాంక్షలు తెలియచేస్తూ, మీరందరూ కూడా శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా మన హిందూ సనాతన ధర్మం ప్రకారంగా మన పండుగలను ఎట్లాగైతే ఏ రీతినైతే ఆచరించాలి అనేటటువంటి మార్గనిర్దేశము మన ఋషులు మునులు మనకు మార్గాన్ని సూచించడం జరిగిందో ఆ రకమైనటువంటి రీతిలో అందరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి
జన్మకో శివరాత్రి అని చెప్పారు. 365 రోజుల్లో శివుడి పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందో కేవలం ఒక్క శివరాత్రి రోజు ఆ మహాశివుణ్ణి పూజించడం వల్ల సంవత్సరం మొత్తం పూజ చేసిన దానికి సమానమైనటువంటి ఫలితాన్ని మహాశివరాత్రి పర్వదిన పూజా ఫలం మనకు లభిస్తుంది అని మనకు శివ మహాపురాణం ప్రత్యేకించి తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా మీకు అనుకూలమైనటువంటి దేవస్థానాలకు వెళ్ళి శ్రద్ధా భక్తులతో శివలింగార్చన చేస్తూ, కుదరని వాళ్ళు మీ ఇళ్లల్లోనే మీకు తోచిన రీతిలో ఆ శివుణ్ణి పూజించి మీకు తోచినటువంటి స్తోత్రాలు పారాయణం చేసి, ఏ స్తోత్రము రాకపోతే పంచాక్షరి ఓం నమ శివాయ అనేటటువంటి ఈ ఒక్క పంచాక్షరిని మీరు జపించినా చాలు, ఆ మహాదేవుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క, భోళాశంకరుడి యొక్క, కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందవచ్చు. నమస్తే అస్తు భగవన్ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఆ మహాదేవుడు మీకందరికీ కూడా అనుగ్రహం చేయని అని చెప్పి ఆశీస్సులు అందచేస్తూ శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓకే స్వామి, ధన్యవాదాలు. ఈరోజు మహాశివరాత్రి రోజు అసలు జాగరణ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, ఎలా అభిషేకం చేయాలి అనేవి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక్కసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే.